గత కొన్నేళ్లుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరలు నిరంతరం పెరగడం గమనిస్తున్నాం. ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత తెలంగాణలో మల్టీప్లెక్స్ టిక్కెట్ ధరలు రూ150 నుండి రూ410కి పెరిగాయి. ఈ స్పైక్ ఎంపిక చేసిన పానిండియా బ్లాక్ బస్టర్లకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ, ఇది సాధారణ సినీ ప్రేక్షకులపై గణనీయమైన ఆర్థిక ఒత్తిడిని కలిగించింది మరియు అనేక భారీ, బడ్జెట్ చిత్రాల పనితీరును ప్రభావితం చేసింది. మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన పుష్ప 2 టికెట్ ధరలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, మల్టీప్లెక్స్ టిక్కెట్ల ధర రూ500 వరకు ఉండవచ్చు. సింగిల్ స్క్రీన్ టిక్కెట్ల ధర సుమారుగా రూ300 ఉంటుందని అంచనా వేయబడింది. పుష్ప ట్రైలర్ లాంచ్ని పాట్నాలో నిర్వహిస్తే లక్షలాది మంది నార్త్ జనం వచ్చి ఈవెంట్ని బిగ్గెస్ట్ సక్సెస్ చేశారు. దీనితో అసలు పుష్ప ఇండియా వైడ్గా ఏ రేంజ్ హైప్ ఉంది అనేది క్లియర్గా అర్థమయింది. అయితే మన దగ్గర పలు హైప్ ఉన్న సినిమాలకి, స్టార్ హీరోల సినిమాలకి టికెట్ ధరలు హైక్ ఇవ్వడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వస్తుంది అని తెలిసిందే. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రావడం జరిగింది. దీంతో మళ్లీ గతంలో మాదిరిగా భారీ హైక్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఈ అన్నిటికి మించి రికార్డు ధరలు పుష్ప సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని సినీ వర్గాల్లో ఇప్పుడు నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.